దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనం అందరం కూడా క్రిస్టమస్ పరిశుద్ధమైన పసిబాలుడి యొక్క పండుగను కొనియాడబోతూ ఉన్నాము. అయితే ఈ సందర్భంలో పుట్టిన పసిబాలుడు పరిశుద్ధుడైన భగవంతుడు అని మనందరికీ తెలుసు, యేసుప్రభువారు. అయితే ఎందుకు ఈ ప్రశ్నని మీ ముందుకు తీసుకొచ్చానంటే, అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలేనా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది అసత్య బోధనలు, ఎంతోమంది అసత్యమైన ప్రవక్తలు ఎన్నో మాటలు మన ముందు పెడుతూ ఉన్నారు. ఎన్నో అనుమానాలు కనతల్లి అయిన కథోలిక శ్రీ సభలో వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా సమాధానము ఈ యొక్క వాక్య పరిచయలో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. మన టైటిల్ వచ్చేసి పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లి. పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ చేత లిఖింపబడిన పరిశుద్ధమైన వాక్యము. ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ అందు కలంకమేమీయూ లేదు. చూడండి, ఎవరైనా మనకి ఏదైనా మెప్పు ఇస్తే, ఏదైనా పొగడత ఇస్తే మనం అనుకుంటాము నేను చాలా గొప్పదాన్ని అనేసి. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో మన పేర్లు లేవండి. కానీ అమ్మ మరియ తల్లి పేరుంది. అదేవిధంగా పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి అమ్మ మరియ తల్లి గురించి. అందులో ఒక అమూల్యమైన ప్రవచనం ఏంటంటే, ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి అని పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లిని ప్రియురాలిగా ప్రేయసి అని సంబోధిస్తూ ఉన్నాడు. నీ అందు కలంకమేమీ లేదు, నీ అందు కలంకమేమీ లేదు అంటే, మనం మొన్ననే అమ్మ మరియ తల్లి యొక్క పండుగను కొనియాడి ఉన్నాము, నిష్కలంక మాత పండుగ. కలంకమేమీ లేదు అంటే నిష్కలంక మాత అనగా కలంకము లేని తల్లి అని అర్థము. అయితే ఈ తల్లిలో ఎలాంటి కలంకము లేదు అని పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచన రూపంలో లిఖించున్నాడు. అదేవిధంగా మనం ఇంకొన్ని అంశాలు ధ్యానించుకున్నట్లయితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినాము. అక్కడ యెషయా ప్రవక్త పలుకుతున్న మాట, సరే వినుడు, ఒక కన్య గర్భము ధరిస్తుంది, ఆమెకి కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని. ఒక కన్య, ఒక యువతి గర్భము ధరిస్తుంది. మనందరికీ కూడా తెలుసండి, ఇది ఒక ప్రవచనం పరిశుద్ధమైన గ్రంథంలో. ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరింది అని అంటే, ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని మత్తయి సువార్తలో మనం చూసినాం. కాబట్టి 7వ అధ్యాయం 14వ వచనంలో కన్య అంటే పురుషుణ్ణి ఎరగని తల్లి అని అర్థం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో చూసాము, పరమగీతంలో చూసాము. కానీ వీటన్నిటికంటే ముందు ఆదికాండము పంచగ్రంథాలలో, ఆది పంచకాల్లో మొట్టమొదటి పుస్తకం మోషే గారు పరిశుద్ధాత్మ దేవుడి కృప ద్వారా లిఖించిన పుస్తకం. ఇందులో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తూ ఉంది, పాపము పుట్టగానే మొదటి ఆదాము మొదటి ఏవా పాపము చేయగానే అవిధేయత చూపించగానే దానికి దీటుగా పరిశుద్ధతకి ఒక సాదృశ్యంగా ఆ దేవాదేవుడు అమ్మ మరియ తల్లిని చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఈ స్త్రీ సంతతి సాతాను యొక్క తలను చిత కొడుతుంది అని అక్కడ వాక్యం ఉంది. అంటే సాతానికి వత్తాసు పలికారు ఎవరు? మొదటి ఆదాము మొదటి ఏవా. నేను దేవుడంతటి వాణ్ణి అవుతాను అని పరలోక రాజ్యంలో ఉన్న దేవదూత అయిన ఇదిగో లూసిఫర్ దేవుడి కంటే గొప్పవాడిని అవుతా అనుకున్నాడు. అయితే ఈ లోకంలో పడవేయబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు. అహంకారము, గర్వం ముందు వినాశనం నడుస్తుందని ఆ దేవాతి దేవుడు ఒక దూతని చూపిస్తూ మనకి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇష్టపడి మొట్టమొదటి పుత్రుని చేసుకున్నాడు, దేవుడి చేతులతో చేసుకున్నాడు మొట్టమొదటి ఆదాముని. ఈ ఆదాము ఇదిగో తన ప్రక్కటెముక నుంచి తీయబడ్డ ఏవ వల్ల పాపంలో పడిపోయాడు. పండుని తినొద్దన్న పండుని తిన్నారు. ఇక్కడ తినొద్దు అన్న పండుని తినడం అంటే ఏదో ఫ్రూట్ తెంపుకొని తినడం అని కాదండి. దేవుడి వాక్కుకి, దేవుడి యొక్క మాటకి అవిధేయత చూపించారు వారు. కానీ మరియ తల్లి విధేయత చూపించింది. ఎక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు మనం చూసినాం. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వ్యత్యాసం ఏంటి అని చూస్తున్నారా? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము,
డైరెక్ట్గా యావే ప్రభు ఇదిగో మన ఆదాముతోనే మాట్లాడారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పండు తినవద్దు అని అన్నారు. కానీ అవిధేయత చూపించారు. కానీ లూకాసు వార్తలో ఒక మన గాబ్రియేలు దూత వచ్చిందండి ఈ లోకానికి. వచ్చి అమ్మ మరియ తల్లితో సంభాషిస్తూ ఉంది. నేను ప్రభు చేత పంపబడిన దూతను, శుభ సమాచారం తీసుకొని వచ్చాను. అదేంటంటే నీవు పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా గర్భము ధరిస్తావు అనగానే మరియ తల్లి అంటుంది, ఇది ఎట్లు జరుగుతుంది అని. ఆ సమయంలో దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవదూత అంటూ ఉంది, ఇదిగో గొడ్రాలైన ఎలిజబెత్తమ్మ ఇప్పుడు గర్భము ధరించి ఇది 6వ మాసము అని చెప్తూ ఉంది. పరుగున పరిగెడుతుంది అమ్మ మరియ తల్లి. ఆదాముకి డైరెక్ట్గా దేవుడే చెప్పాడు, కానీ దేవుడి యొక్క మాటని ధిక్కరించాడు ఆదాము. ఆదాము ఏవ ఎక్కడా? మరి కేవలం దేవుడు పంపించిన దేవదూతని చూసిన అమ్మ మరియ తల్లి దేవుడే నాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి దేవుడు ఒక్క మాటకు విధేయించిన అమ్మ మరియ తల్లి ఎక్కడా? అందుకే అంటుంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నేను నీ దాసురాలను అనలేదండి, ప్రభువు దాసురాలను అంటే దేవాతి దేవుడి యొక్క దాసురాలను. నీ మాట చొప్పున, నీ మాట అనగా దేవుడిచే పంపబడిన దూత కాబట్టి, దేవుడిచే పంపబడిన దూత చెప్పినప్పటికీ అది దేవుడు చెప్పిన మాట కాబట్టి విశ్వసించింది. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. మనమందరం విశ్వసిస్తున్నామా దేవుడి యొక్క వాక్యాన్ని? మనలో చాలామంది 2025 అయిపోతుంది, దేవుడి కృప వల్ల 12 నెలలు బ్రతికే ఉన్నాము. ఇప్పుడు 2026లో కూడా అడుగు పెట్టబోతున్నాము కొన్ని రోజులలోనే. అయితే మనం ప్రామిస్ కార్డ్స్ కోసం రెడీగా ఉంటాము, ఒక్క దేవుడి యొక్క వాగ్దానం కోసం రెడీగా ఉంటాం. మరి 2025 వాగ్దానం దేవుడు ఇచ్చాడు. జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు మరి ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడికి గుర్తు చేస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ప్రార్థించట్లే మనం. అప్పటికప్పుడే అదేవిధంగా మొదటి ఆదాము, మొదటి ఏవ అప్పటికప్పటికే దేవుడికి వాగ్దానం ఇచ్చారు, ప్రమాణం చేశారు చేస్తామని. కానీ చేయలేదు. ఇది జీవితాంతము చేయాల్సిన నిబంధన దేవుడితో. కానీ మరియ తల్లి జీవితాంతం కూడా కట్టుబడి ఉంది. అయితే ఆ తల్లి పరిశుద్ధురాలు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటి అని అంటే, చూడండి, హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తూ ఉన్నాము. తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమునకై యత్నింపుడు అంటే ప్రయత్నింపుడు అని అర్థం. అది లేక ఎవరునూ కూడా ప్రభువును దర్శింపలేరు. అమ్మ మరియ తల్లి దేవుడి సన్నిధి నుంచి వచ్చిన దేవదూతని డైరెక్ట్గా చూసి మాట్లాడుతుంది, సంభాషిస్తుంది. డైలాగ్ అంటే దేవుడి యొక్క సన్నిధి నుంచి వచ్చిన దేవదూతని మరియ తల్లి చూడగలిగిందంటే పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని దర్శింపలేరు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. అంటే మరియ తల్లి హృదయం ఎంత శుద్ధి కలదంటే దేవుని దర్శించేసింది ఆ మరియ తల్లి. మనం అందరము ఒకవేళ దర్శన భాగ్యంలో ఆ దేవాదేవుని చూసామనుకోండి, కనీసం దూతలన్నా చూసామనుకోండి, ఎంత సమరపడిపోతాం కదా. కానీ ఈ ప్రపంచం మొత్తము కూడా యేసుప్రభుల వారు శిలువ మీద మరణించినప్పుడు, రక్షణ వచ్చినప్పుడు, రక్తము చిందింపబడినప్పుడు, ప్రవక్తలు అనేకులు, అపోస్తులు అనేకులు, మన ఇండియా వరకు కూడా బోధనలు చేసినప్పుడు, అపోస్తలత్వంపై కన్నతలైన కథోలిక శ్రీసభ కట్టబడినప్పుడు ప్రపంచానికి అర్థమైంది, ఇదిగో క్రీస్తు ఎవరో కాదు ప్రభువు అని. కానీ మరియ తల్లికి ఎప్పుడు అర్థమైంది? ఈ ప్రపంచంలో ఉన్న ఏ బిడ్డ కూడా చూడకముందే, ఎవరూ కూడా విశ్వసించకముందే నేను జన్మనిచ్చేది దేవాతి దేవుడి యొక్క పుత్రుడికి, ఇమ్మానుయేలుకి, అంటే దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధమైన బాలయేసు అనగా రక్షకుడు, ఈ లోకాన్ని ఏలడానికి, ఈ లోకాన్ని ప్రతి పాపిని కూడా పాపము నుండి రక్షించడానికి ఆ దేవాతి దేవుడు పుట్టబోతున్నాడు అని అమ్మ మరియ తల్లి చూడకనే విశ్వసించిందండి. ఇంత గొప్ప విశ్వాసం మనలో ఉందా ఈ రోజున? అందుకే దేవుడు అన్నాడు హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వసింపని వాడు నా యొక్క శిష్యుడు కానేరడు. విశ్వాసరహితుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. మరియ తల్లి ఎన్ని సంవత్సరాలు సంతోషపెట్టిందంటారు? మనలాగా ఒక క్షణం సంతోషపెట్టి, ఒక క్షణం పడిపోయి, ఇంకో అరక్షణం దేవుని ధిక్కరిస్తూ, ఇంకో అరక్షణం దేవుని దూషిస్తూ, ఇంకో 2-3 సంవత్సరాలు దేవుల్లో ఉంటూ, ఇంకో 2-3 సంవత్సరాలు దేవుని విడిచిపెడుతూ, పాపంలో బ్రతుకుతూ, వ్యసనంలో బ్రతుకుతూ, బానిసత్వంలో పడిపోతూ, ఇలా లేదండి మరియ తల్లి జీవితం. ఆ తల్లి తన యొక్క తల్లిదండ్రుల అంటే తన యొక్క తల్లి గర్భంలో
అన్నమ్మ గారి యొక్క గర్భంలో పడ్డప్పుడే దేవాదేవుడు జన్మ పాపం లేకుండా పుట్టించుకున్నాడు. అది గొప్ప విషయం. కానీ ఈ ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా అంతుపట్టని విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా మరియ తల్లి పరిశుద్ధతని కాపాడుకుంది. అందుకే పరిశుద్ధమైన బాలయేసుకి జన్మని ఇవ్వకముందు అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలే, కన్య. యేసుప్రభుల వారు పరిశుద్ధమైన బాలయేసు పుట్టిన తర్వాత మరియ తల్లి పరిశుద్ధురాలే. యేసుప్రభుల వారు 30 ఏళ్ళై 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలే. యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత, మోక్షారోహణుడు అయిన తర్వాత అమ్మ మరియ తల్లి ఇదిగో మోక్షారోపణం అయ్యింది. అంటే ఆత్మ శరీరములతో తీసుకువెళ్ళబడింది దేవాతి దేవుడి యొక్క కృప చొప్పున. అంటే అమ్మ మరియ తల్లిలో ఉన్న పరిశుద్ధత మనకు అర్థమవుతుందా? అరే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని దర్శింపలేరు. నీకు నాకు దర్శన భాగ్యమే లేదు ఇప్పటి వరకు దేవుని చూడడానికి. ఇంత అపరిశుద్ధులం మనం, ఇంత పాపాత్ములం మనం, ఇంత వ్యసనపరులం మనం, ఇంత కామపు ఆలోచనతో బ్రతుకుతున్నాం మనం. మన బ్రతుకులకి అమ్మ మరియ తల్లికి బ్రతుకి అసలు వ్యత్యాసము కొలవలేమండి. దేవుడి ప్రణాళిక ఆకాశము అన్నంత అంటే ఉన్నతమైనది మన ప్రణాళిక. ఇక్కడిక్కడే ఆలోచిస్తూ ఉంటాం. మనలో చాలామంది ఇప్పుడు నాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, గర్భఫలం లేదు, పిల్లల బ్రతుకులు బాగలేవు, బయట దేశాల్లో ఉన్న పిల్లలు జాబులు కరెక్ట్గా చేయట్లేరు, లేదంటే నా భర్త తాగుబోతు, తిండిపోతూ, తిరుగుబోతూ, నేను కరెక్ట్గా లేను, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నా బ్రతికేంటి ఇలా ఉందని మనం ప్రతిరోజు దేవాతి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? మొన్నటి రోజున ఎన్నో బస్సెస్ అగ్ని ప్రమాదాల్లో కాలిపోతున్నాయి. నేను ఇంకా బ్రతికే ఉన్నాను తండ్రి, పరిశుద్ధంగా జీవించడానికి ఇంకొక రోజుని ఇచ్చావయ్యా. ఒకవేళ పుట్టుక్కుమని ఈరోజు చచ్చిపోతే పరలోక రాజ్యానికి రావడానికి నాకు కృపను దయచేయి తండ్రి అని మనలో ఎంత మట్టుకు ఉన్న జీవితాన్ని బట్టి, బ్రతికి ఉన్న దినములన్నీ బట్టి ఆ దేవాతి దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాము. స్తుతించట్లేమండి మనలో చాలామంది. అందుకే మనలో గర్వము, మనలో అహంకారము, మనలో అవిధేయత ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో లూసిఫర్ సంతానముగా మనం మారిపోతున్నాము. అందుకే బప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు, ఓ సర్ప సంతానమా, రానున్న అగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అని. హృదయ పరివర్తనము చెందండి. అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలు, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అండి, ఒకటి ఆలోచిద్దాం ఈ సమయంలో. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, అక్కడ చనిపోతున్న యేసుప్రభుల వారు 7 పలుకులను పలికాడు. ఆ 7 పలుకులలో ఒక పలుకు, 3వ పలుకు నిత్యమైనది. ఇదిగో, శిష్యుడితో అంటూ ఉన్నాడు, ఇదిగో నీ తల్లి స్వీకరించు అని. అక్కడ యోహాను గారు అని రాయబడి లేదు, కానీ శిష్యుడు అని రాయబడి ఉంది. అంటే ఇదిగో నీ తల్లి అనగానే మన చరిత్ర చెప్తుంది ఆ శిష్యుడు ఎవరో కాదు, యోహాను గారు, దేవుడు యేసుప్రభుల వారి యొక్క ప్రియమైన శిష్యుడు అని. ఈ శిష్యుడు తన సొంత ఇంటికి మరియ తల్లి తీసుకొని పోయెను, మరియ తల్లిని తీసుకొని పోయెను. మరి నీవును నేను కూడా యేసయ్య శిష్యులమైతే, నిజంగా కన్నతల్లిన కథోలిక శ్రీ సభలో దేవుడి యొక్క ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తున్న వారమైతే, మరి ఈ మాటకు కూడా విధేయత చూపించాలి కదా. పరిశుద్ధమైన గ్రంథం మొత్తము కలిపితేనే వాక్యం, దేవుడి నోటి నుండి వెలువడిన వాక్కు శక్తి కలగది, సర్వశక్తివంతుడైన యేసయ్యనే మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయను. ఇప్పుడు మానవుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా స్టిల్ హీఈస్ అలైవ్ ఇన్ us. క్రీస్తు నాలో ఉన్నాడు అని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో మనం ఎందుకు అంటున్నామంటే, దివ్య సప్రసాదనాథుడు మనలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, క్రీస్తు ఎక్కడో బయట లేడండి, ఇప్పుడు నీలో నాలోనే జీవిస్తూ ఉన్నాడు దివ్య సప్రసాద రూపములో. ఇదిగో ఇది నా శరీరము, భుజించండి, ఇదిగో ఇది నా రక్తము, పానము చేయండి అని ఆ దేవాదేవుడు మనకి ఇచ్చేశాడు. ఇది మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ తప్ప వేరే వర్గాలు ఏవి కూడా నమ్మవు. అందుకే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో సత్యోపదేశాన్ని మనం విశ్వసిస్తున్నాం. మనకి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. సిసిసి పారాగ్రాఫ్ 963 అంటే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 963లో ఇలా ఉంది. అంటే 495 పారాగ్రాఫ్ నుండి 975 పారాగ్రాఫ్ల వరకు అమ్మ మరియ తల్లి యొక్క ఔన్నత్యం గురించి ఇక్కడ ఉందండి. ఏమని అంటే, మదర్ మేరీ
ఈజ్ మదర్ ఆఫ్ గాడ్. మరియ తల్లి దేవుడి తల్లి అని, ఈ తల్లి లోకమాత అని, ప్రపంచానికి ఈ తల్లి పోషణకర్త అని చెప్తా ఉన్నాడు దేవాదేవుడు. ఎందుకు అంటే ఈ ప్రపంచానికి పరిశుద్ధుని పరిచయం చేసింది ఆ తల్లి. తల్లి గర్భం కాదండి, తల్లి గర్భానికి సంబంధించింది కాదు పరిశుద్ధత, మొత్తం దేహానికి సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది, జీవిత విధానానికి సంబంధించింది, అదేవిధంగా మనం చేస్తున్న ప్రతి క్రియకి సంబంధించింది పరిశుద్ధత అనేది. ఏదో కేవలం ఒకరోజు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. అవును, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ చెప్తూ ఉంది మరియ తల్లి దేవుడి తల్లి అని, మనందరికీ తల్లి అని, లోకమాత అని, అదేవిధంగా యోహానికి తల్లి అయింది ఆ రోజున. ఇప్పుడు అందరికీ, మన శిష్యులందరికీ, కథోలిక శిశువులు మనందరికీ తల్లి అని చెప్తూ ఉన్నారు. మరి దర్శన గ్రంథములో, మరి బైబిల్లో ఎక్కడైనా డైరెక్ట్గా వాక్యం ఉందా అంటే ఎస్. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యెను, అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను. ఆమె సంతతితో. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూసాము. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం చూసినాము సర్పం ఉంది అక్కడ. ఇక్కడ దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాము, సర్పం ఉంది ఇక్కడ. అంటే సర్పానికి ఏ స్త్రీపై కోపం ఎక్కువైతుంది? సర్పం అనగా లూసిఫర్, తన సైన్యము, సాతాను బృందము. వాడు అవిధేయత చూపించి దేవుడిచ్చిన మహిమ నుండి మహిమను కోల్పోయి మెల్లమెల్లగా కింద పడుతూ త్రొక్కివేయబడ్డాడు. ఈ లోకంలోనే తిరుగుతున్నాడు, మనుషులలో ఉండి ఆ దేవాదేవుని ధిక్కరిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ లూసిఫర్ చేసిన పని అమ్మ మరియ తల్లి చేయలేదు, దేవదూత చేసిందే ఆ పని. లూసిఫర్ దెయ్యమై కూర్చున్నాడు. కానీ ఒక మానవ మాతృరైన అమ్మ మరియ తల్లి దేవదూత కన్నా మించిన పని చేసింది. అదేంటంటే చనిపోయేంత వరకు పరిశుద్ధతను కాపాడుకుంది, చనిపోయేంత వరకు దేవుడి యొక్క మాటని విధేయించింది, దేవుడి దాసురాలిగా జీవించింది. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను. చూడండి, మన కుటుంబ సభ్యులలో ఒకరు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటారు, ఇంకొకరు పరిశుద్ధంగా బ్రతకరు. ఒకరు వ్యామోహంలో బ్రతుకుతూ ఉంటారు, ఇంకోరేమో దేవాదేవుడి యొక్క సన్నిధి వైపు తిరుగుతూ ఉంటారు. ఒకరికైతే ప్రార్థన అంటే తెలియదు, ఇంకొకరికి ప్రార్థన అంటే బాగా తెలుసు. ఒకరికి వాక్యం తెలియదు, ఇంకొకరికంటే వాక్యం అంటే పడి చేస్తారు. ఇప్పుడు ఇద్దరికి పడదు. ఒకవేళ భార్య మంచిగా ఉందనుకోండి, భర్తకు పడదు. భర్త మంచిగా ఉన్నాడనుకో, భార్యకు పడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు అనుకోండి, ఇంకో నలుగురు లాక్కుతూ ఉంటారు వెనక్కి. ఎందుకు పడదు? లూసిఫర్ గాడికి. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, ఆ సర్పమునకు స్త్రీపై కోపము అధికమయ్యను. అమ్మ మరియతని ప్రతి క్షణము కూడా ఆ సర్పం మింగివేయాలనే చూస్తుంది. అంతేకాదు దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినాము, ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను, ఆ చూలాలు ప్రసవింపగనే శిశువుని మృంగ ఆ సర్పము చూచుచుండెను. ఇప్పుడు మరియతల్లి కాపాడుకుంటుంది. ఎప్పుడు? ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళారు జోజప్ప గారు, అమ్మ మరియతల్లి కూడా శిష్యుని కాపాడుకున్నారు, పసి కందుని. మరి మన ఈ జీవితంలో ఆ దేవాదేవుడు ఆమె సంతతి అనగా మనమందరము కూడా అమ్మ మరియ తల్లి సంతతి అని ఇంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన వాక్యము ప్రపంచానికి చెప్తుంటే మనం ఎందుకు అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాము? పరిశుద్ధత, అపరిశుద్ధత రెండు ఆపోజిట్ అండి. కాబట్టి అపరిశుద్ధంగా ఉన్నవారికి పరిశుద్ధత గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. అదేవిధంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి ఆ దేవాదేవుడి యొక్క ఔన్నత్యం ఎంత చెప్తున్నప్పటికీ అందరూ ధిక్కరించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఎక్కువ అవుతారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అందుకే కదా అపోస్తులు మొత్తం కూడా చంపబడింది, రాళ్లతో కొట్టబడింది, గుణపాలతో గుచ్చబడింది, అనేక మంది బిడ్డలను రంపాలతో కోయబడింది. ఎందుకు అనుకున్నారు? ఈ పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో పెట్టడానికి వారి యొక్క రక్తాన్ని, యేసయ్య రక్తాన్ని కాదండి, యేసయ్య రక్తాన్ని చిందించింది ఈ మానవాళంతటి కొరకై. కానీ అపోస్తలందరూ కూడా ఈ యొక్క కనతలిన కథోలిక శ్రీసభ రాయి, మూలరాయిగా యేసుప్రభుల వారు ఉన్నారు, పేతురు రాయిగా ఉన్నారు. ఆ రాయి మీద రాయి అపోస్తలత్వంపై, దాని తర్వాత శిష్యులందరిపై కడుతూ ఇప్పుడు కథోలిక శ్రీసభ ఇంత పెద్దగా అయిన తర్వాత 2025 సంవత్సరాల పారంపర్యం ఉన్న ఏమీ చేయలేరని దేవాదేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినాం, నరక శక్తులు దీన్ని జయింపజాలవు పేతురు అని ఆ దేవాదేవుడు ఎందుకు అన్నాడు ముందుగానే? ఇది ప్రవచనం. యేసుప్రభువు డైరెక్ట్గా పేతురుతో చెప్తూ ఉన్నాడు. పేతురు ఎవరండి? ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్. పేతురు గారు మొట్టమొదటి పోపు గారు ఈ ప్రపంచానికి. కాబట్టి దయచేసి అమ్మ మరియ తల్లి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మనము నోర్లు తెరవాలి. ఒక భార్యగా నువ్వు ఉన్నావు,
ఒక స్త్రీగా నువ్వు ఉన్నావు, ఒక బిడ్డగా నువ్వు ఉన్నావు. అమ్మ లేదంటే నాన్న లేదంటే మీ అన్నయ్య లేదా తమ్ముడు లేదంటే ఫ్రెండ్ ఇంకెవరైనా పిచ్చి పిచ్చిగా ఒక మాట మాట్లాడితేనే నా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. ఈవెన్ కన్నతల్లిదండ్రులు కూడా అండి ఎదురు తిరుగుతామా లేదా, అమ్మ నువ్వు చూసావా, నువ్వు విన్నావా, లేదంటే ఎలా మాట్లాడుతున్నావు, ఇలా ఏది నిర్ధారించుకోకుండా అంటాము. కళ్ళ ముందు కనబడుతున్న మనుషుల గురించే మనం అంచనాలు వేస్తూ ఉంటాం. ఈమె మంచిది కాదు, ఆమె మంచిది కాదు, ఈయన మంచిది కాదు, ఇంకొక ఆయన మంచిది కాదు. అయ్యో పక్క పక్కనే బైక్ మీద అన్నయ్య చెల్లెలు వెళ్తుంటే కూడా వాళ్ళకి సంబంధం కడుతుంటాం. మన బ్రతుకులు ఎక్కడ, దేవుడి యొక్క ఆలోచన ఎక్కడ? అందుకే ఆ తల్లి పరిశుద్ధత గురించి మనకు అర్థం కావాలంటే మన బ్రతుకులు సరిపో, మనం చచ్చిపోయేంత వరకు కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము ఎంత లోతైన పరమరహస్యాలు ఉన్నాయంటే అంత లోతైన పరమరహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ భాగంలో మనము పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లి గురించి తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరి ఈ పరిశుద్ధమైన తల్లి నుండి జన్మించిన ఆ యొక్క గొప్ప పరమ పరిశుద్ధుడైన పరిశుద్ధమైన బాలయేసు గురించి మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్య పరిచర్యని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, నాయన గొంతు నొప్పితో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరుస్తామని విశ్వసిస్తూ, ఈ యొక్క టీవీ ఛానల్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును ఆశీర్వదించమని. అయ్యా ఎంతమంది బిడ్డలు నిరాశలో నిస్పృహలో ఉన్నారు, ఎంతమంది అపరిశుద్ధ వైపు మేము వెళ్ళిపోతూ ఉన్నాము, ప్రతి బిడ్డను కూడా యేసు రక్తములో కడిగి ముద్రించిన తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు మేము జీవించడానికి మాకు జ్ఞానమును సంపదను దాయిచ్చమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో పరిశుద్ధాత్మ అనుగ్రహంతో మమ్మల్ని అందరినీ నింపుతున్నామని విశ్వసిస్తూ, మా అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.